బీఆర్ఎస్ తో కుమ్మక్కైన రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసును నిర్వీర్యం చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. జడ్జిలు, సినిమా యాక్టర్లు, పారిశ్రామికవేత్తల ఫోన్లు ట్యాప్ అయ్యాయని, భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. నిందితులందరూ బెయిల్ తీసుకుని బయటకొస్తున్నారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి తన అసమర్థతను బీజేపీపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతున్నదో అది సిబిఐకి ఇవ్వాలి. అది ఇంటర్ స్టేటు ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి విషయం ఉన్నది కాబట్టి అది సిబిఐకి ఇస్తేనే ఆ కేసు త్వరితగతిన జరుగుతుందని చెప్తే అది ఇవ్వకుండా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసినటువంటి వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత టీఆర్ఎస్తో కుమ్ముక్కై ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసును నిర్వీర్యం చేసినటువంటి చరిత్ర ఈరోజు ముఖ్యమంత్రి. జడ్జిల ఫోన్లు ట్యాపింగ్ చేశారని, సినిమా యాక్టర్ల ఫోన్లు ట్యాపింగ్ చేశారని, పారిశ్రామికవేత్తల ఫోన్లు ట్యాపింగ్ చేశారని, భార్యాభర్తల మధ్యలో గొడవలు పెట్టారని, పెద్ద ఎత్తున మధ్య దళారీ వ్యవస్థ ఈ యొక్క టెలిఫోన్ ట్యాపింగ్లో ప్రజలను మోసం చేసిందని, బెదిరించిందని ఓ దిక్కు కోర్టులో పిటిషన్ వేస్తూ, మరొక దిక్కు అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరూ బాజాప్తా బెయిల్ తీసుకొని బయటకు వస్తుంటే చేతగాక చేతులు ముడుచుకొని కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు తన అసమర్థతను ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉందా, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఉందా ఈరోజు తెలవాల్సిన అవసరం.